చెప్పండి బ్రో, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిపాలన మొదలయ్యి 100 రోజుల్ని పూర్తి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు మీకు? ప్రభుత్వ పనితీరు అంటే మామూలుగా అనేది ప్రభుత్వ తీరంటే బాగానే ఉంది. ఇప్పటికైతే 100 రోజులైనా కానీ చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు. ఇంకా ముందుకి ఇంకా చేస్తాడని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికైతే వచ్చేసి అన్నా క్యాంటీన్ కూడా భోజనం కూడా బాగానే ఉంది, తినడానికి కూడా బాగానే ఉంది. ఇంకొకటి వచ్చేసి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలకి అన్నం కూడా రాదు. పర్లేదు బాగానే పెట్టాడు. కానీ ఈ 100 రోజులు వచ్చిన కానీ ఇంకా బాగానే చేశాడు. కానీ ఇంకా చేస్తాడని నేను అనుకుంటున్నా. అయితే వాస్తవంగా అయితే మొన్న వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చాయని కొంతమంది టాక్ చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేది అక్కడికి వచ్చాడు కానీ సరిగా జనాభాను అనేది పట్టించుకోలేదు, అందులో సరిగా మనిషిని క్యార్లెస్ చేయలేదు అని చెప్పి అంటున్నారు. దాని పరంగా నేను మాట్లాడుతున్నాను. అతను పట్టించుకోలేదంటే ఇప్పుడు అతను ఆ వరదలలో రావాలంటే అతనికి కొద్ది కష్టం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు. వరదలలో రావాలంటే కార్లాకెళ్ళ నిందాబడి అది ఇది చాలా ఇబ్బందిగా ఉంది రావాలంటే. అతను రావాలంటే అందులో ఆయనకు వయసు ఎక్కువ ఉంది కాబట్టి అతను వచ్చి అతను సహకరించి చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే అతని పరిపాలన అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. ముందు కూడా బాగానే చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ సారి అంటే ఏదో అవకాశం ఇచ్చినాము, ఏదో ఫస్ట్ సారి అంటే అది అంతగా ఏమో ఆడాడ కొద్దిగా చేశాడు, కానీ కొద్దిగా ఆడాడ చేయలేదు. ఇప్పుడైతే చేస్తాడని ఆ నమ్మకంతోనే మేము గెలిపించాం. ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉంది మాకైతే. కానీ ఆయన వచ్చి కూడా ఇంకా ఎక్కువ రోజులు కూడా కాల, ఒక 2 years 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా కాల. ఆయన వచ్చింది ఒక 100 రోజులు ఏమో అవుతుంది అంతే. అందుకే మనము ఏది పడితే అది టక్కని అది చేయడు ఇది చేయడు, ఆయన చేత కాదు ఇది మాట్లాడకూడదు అని చెప్పి మనం నోరు పారేసుకొని మాట్లాడకూడదు. అయితే మిగతా అంశాల గురించి చెప్పండి. పెన్షన్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ ఈ 100 రోజుల్లో అందరికీ సరైన సమయంలోనే అందాయి అనుకుంటున్నారా? అందాయి బ్రో, ఇబ్బంది ఏమి లేదు. మా నాన్నగారికి కూడా పింఛన్ వస్తుంది, మా నాన్నగారికి కూడా నెల పింఛన్ ఇస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు. ఒక నెల ఏకపోయినా కానీ 2 నెలలదైనా కానీ 3 నెలలదైనా కానీ ఇస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒక నెల అందుబాటులో రాలేదనుకో 2 నెలది ఆ నెలది 2 నెలది కలిపిస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. పింఛన్ కూడా బాగానే ఇస్తున్నాడు, అంత విధానం అయితే ఏం లేదు. పింఛన్ పరిపాలన కూడా మంచిగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇట్లా బోట్లను ఉపయోగించి ప్రకాశం బ్యారేజ్ని సైతం స్మాష్ చేయాలని చెప్పి చూశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? బోర్డు అంటే బోట్లని ఉపయోగించి ప్రకాశం బ్యారేజ్ గేట్లను సైతం డెమాలిష్ చేయాలని చూశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు. దాని గురించి మీరేమంటారు? దాని గురించి అయితే నేను దాని గురించి ఏం మాట్లాడలేనన్నా. దాని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే దాని గురించి నేను తెలిస్తే మాట్లాడగలుగుతా, నాకు తెలియదే నేను మాట్లాడాను అనుకో వాడికి ఏం తెలుసు అని చెప్పి మళ్ళీ అది ఇది అంటారు. మనకి తెలియదు వాస్తవంగా అయితే. మీరు అది కాకుండా ఇంకో క్వశ్చన్ అడగండి చెప్తా, ఇబ్బంది ఏమంటుంది, నో ప్రాబ్లం. థ్యాంక్స్.